రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కొత్త కోడూరులో 75 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రారంభించారు. గంగమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామ ప్రజలు నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ ప్రజా దర్బార్లో గ్రామస్తులు తెలిపిన సమస్యల పరిష్కారంగా సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కొత్త కోడూరులో 75 లక్షలు రోడ్డు చేయడం జరిగింది. లాస్ట్ టైము ఒకసారి నేను వచ్చినప్పుడు కొత్త కోడూరులో అంతా బుడద చాలా చండాలంగా ఉన్నది. మనిషి రావడానికి చాలా కష్టంగా ఉన్నది. అటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా కొత్త కోడూరు ప్రజలందరూ కూడా సార్ మాకు రోడ్స్ కావాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎన్డీఏ కూటమి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వాళ్ళ అండతో సహకారంతో ఈ 75 లక్షల వరకు కొత్త కోడూరుకి శాంక్షన్ చేయడము, ఆ రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక 2 కోట్లు కూడా ఈ కొత్త కోడూరుకి పెట్టడం జరిగింది. అది కూడా శాంక్షన్ అవుతుంది. కంప్లీట్ గా కొత్త కోడూరులో ప్రతి వీధి కంప్లీట్ గా రోడ్లు, సిమెంట్ రోడ్లు వేస్తామని సభ ముఖంగా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సార్ వచ్చి ఇక్కడ అంతా వచ్చి చూస్తా అంటే మేము అడిగినాం మాకు రోడ్డు కావాలి సార్ అని. అడిగిన పాటిని 6 నెలల లోపల వేసినాడు రోడ్డు. గత 12 ఏళ్ళగా మాకు రోడ్డు అనేది ఏం లేదు. రోడ్డు కావాలంటే మేము ఎంతో మందిని అడిగాము, అన్నీ వెళ్తున్నాము. మన రూపానంద రెడ్డి గారిని అడగడం వల్ల 6 నెలల్లోనే మనకు రోడ్డు చాలా బాగా వేయడం జరిగింది. మేము దీనికోసం చాలా ఆనందపడుతున్నామండి. ఆ సార్కి అయితే రూపానంద రెడ్డి సార్కి మా కొత్త సభ్యులు